మిహిర్ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆఫీస్కి వెళ్ళి 3 BHK ఫ్లాట్ కొనాలనుకున్నాడు. ఏజెంట్ అతనికి అన్ని సౌకర్యాలతో కూడిన ఫ్లాట్ చూపించాడు. మిహిర్కు ఆ ఫ్లాట్ ఓకే అయితే బిల్డర్కు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందో లేదో తెలుసుకోవాలనుకున్నాడు. డెవలపర్ దానికోసం దరఖాస్తు చేసుకున్నారని, అది కొన్ని రోజుల్లో అందుబాటులోకి వస్తుందని ఏజెంట్ చెప్పారు. ఓసీ ఇంకా ఆమోదం పొందనందున ఫ్లాట్ చౌకగా ఉందని ఆయన తెలిపారు. ఓసీ ఆమోదం పొందిన వెంటనే 4-5 లక్షల వరకు పెరుగుతుందని, ఒప్పందం ఆకర్షణీయంగా ఉన్నందున ఇప్పుడే కొనుగోలు చేయాలని మిహిర్ని కోరారు. మిహిర్ కన్ఫ్యూజ్గా చూశాడు. మిహిర్ లాగా మీరు కూడా ఓసీ లేని ఫ్లాట్ కొనాలి అని ఆలోచిస్తున్నారా? అప్పుడు వెయిట్ చేసి ఉండండి. మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. దీని ద్వారా మిహిర్ లాగా చీప్గా ఉన్నట్లు చెప్పుకునే ప్లాన్లో చిక్కుకోరు. మనం ఫ్లాట్ కొన్నప్పుడల్లా ఒక పదం వింటాం, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. మీ కలల ఇంటికి ఈ పదం ఎంతో అవసరం. మీరు దాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే అది ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. దీని గురించి చూద్దాం. డెవలపర్లు ఎప్పుడు భవనాన్ని నిర్మించినా వారు వివిధ నిబంధనలకు లోబడి ఉండాలి. నిర్మాణ ఉపచట్టాలు, బిల్డింగ్ ప్లాన్లు, మాస్టర్ ప్లాన్లు, ఫైర్ అండ్ సేఫ్టీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్లు, మైనింగ్ నుండి అనుమతులు, విమానాశ్రయ అధికారుల అనుమతులు, అలాగే పర్యావరణ అనుమతులు, ఇలా ఇందులో అనేక విభిన్న ప్రణాళికలు అలాగే ఆమోదాలు ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లు అలాగే డెవలప్మెంట్ అథారిటీ వంటి స్థానిక పట్టణ సంస్థలు ఈ ప్లాన్లను ఆమోదించి భవనాన్ని నిర్మించడానికి డెవలపర్కు అనుమతిస్తాయి. భవనం నిర్మాణమయ్యాక పూర్తిగా సిద్ధమైన తర్వాత భవనం నిర్మాణ ఉప చట్టాలు అలాగే లేఅవుట్తో ఆ నిర్మాణం సరిపోతుందా లేదా అని అథారిటీ చెక్ చేస్తుంది. నిబంధనలను అనుసరించినట్లయితే డెవలపర్కు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ని జారీ చేస్తుంది. ఓసీ లేదా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ భవన నిర్మాణ నిబంధనలకు కట్టుబడి ఉందని చెప్తుంది. అవసరమైన అన్ని ఆమోదాలు పొందారు, అలాగే భవనం ఆక్యుపెన్సీకి సిద్ధంగా ఉంది అని దీని అర్థం. అంటే మీరు అందులో ఉండొచ్చు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా సిద్ధంగా ఉన్న ఫ్లాట్లను కొనుగోలు చేయడం మానుకోవాలి. నిర్మాణ సమయంలో నిర్మాణ నిబంధనలను పాటించకపోవడం వల్ల స్థానిక అధికార యంత్రాంగం ఓసీని నిలిపివేసే అవకాశం ఉంది. అటువంటి సందర్భంలో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత అధికారులపై ఉండదు, ఇంటి కొనుగోలుదారుపై ఉంటుంది. అధికారులు ఓసీని జారీ చేయనందున భవనం ఆక్యుపెన్సీకి సరిపోతుందని ధృవీకరించలేదు. అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేసే వరకు ఆస్తి, టైటిల్ లేదా యాజమాన్య హక్కులు కూడా మీకు బదిలీ అవ్వవు. నోయిడా, గ్రేటర్ నోయిడా అలాగే అనేక ఇతర ప్రదేశాల్లో డెవలపర్లకు దీని గురించి తెలుసు. పొజిషన్ ఫర్ ఫిట్ అవుట్ గురించి చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ప్లాట్లో ఇంటీరియర్ వర్క్ పూర్తయిందని చెప్తారు. ఇది నివసించడానికి వీలుగా ఉంది అంటారు. కానీ చాలా మందికి దీనిపై అవగాహన లేకపోవడం వల్ల అందులో నివసించడానికి సిద్ధపడతారు. దీనివల్ల బిల్డర్ పూర్తి డబ్బును తీసుకుంటాడు. అయినా సరే భవన యాజమాన్య హక్కులు మీకు బదిలీ అవ్వవు. ఫ్లాట్కు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఎంత కీలకమో అర్థమై ఉండాలి. మిహిర్ లాగా మీరు చౌకైన ఇంటిపై మంచి డీల్ ఆఫర్ చేస్తే దానికి దూరంగా ఉండడమే బెటర్. సరైన సమాచారం లేక మీరు ఓసీ లేకుండా ఫ్లాట్ కొనుగోలు చేసినట్లయితే బిల్డర్ లేదా ఎవరి నుంచైనా కొంటే దీన్ని కొని అందులో ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? మీరు మీ ఇంటిని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. లేదా దీనికి సంబంధించి నిపుణులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఓసీ లేకుండా ఫ్లాట్లను కొనుగోలు చేయాలనుకుంటే అది భద్రత అలాగే టైటిల్ సమస్యలకు దారితీస్తుంది. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేని ఫ్లాట్ల కోసం మీరు రెడీ అయితే మీకు రుణం పొందడం కూడా కష్టం కావచ్చు. మీరు రుణం పొందగలిగితే వడ్డీ రేటు ఎక్కువగా ఉండొచ్చు, లేదా రిజిస్ట్రీ పూర్తయ్యే వరకు మీరు ప్రీ ఈఎంఐ చెల్లించాల్సి రావచ్చు. మీరు భవిష్యత్తులో అలాంటి ఆస్తిని విక్రయించాలి అని నిర్ణయించుకుంటే మీకు ఇబ్బందులు ఎదురవ్వచ్చు. మీకు ఫ్లాట్కు సరైన ధర కూడా అందకపోవచ్చు. కొనుగోలుదారుని వెతకడం కూడా సవాల్గా మారచ్చు. మీరు మీ జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే ఇంటిని కొనుగోలు చేస్తారు. అందుకే దీనిని డ్రీమ్ హోమ్ అని పిలుస్తారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా ఫ్లాట్ని కొనుగోలు చేయటం వల్ల మీ కలల ఇల్లు, మీ ఆర్థిక పరిస్థితులు అలాగే మీ భద్రతపై అది ప్రభావం చూపుతుంది. మీరు బిల్డర్ లేదా విక్రేత నుండి సిద్ధంగా ఉన్న ప్లాట్ని, ఫ్లాట్ని కొనుగోలు చేసినా ఖచ్చితంగా ఓసీ కోసం తనిఖీ చేయండి. నిర్మాణంలో ఉన్న ఆస్తుల విషయంలో లేఅవుట్ ప్లాన్, బిల్డింగ్ ప్లాన్ అలాగే రెరా రిజిస్ట్రేషన్ లాంటి వాటిని తనిఖీ చేయండి. చిన్న డౌట్ ఉన్నా సరే ప్రాజెక్ట్ డెవలపర్ గురించి డెవలప్మెంట్ అథారిటీని అడగండి. దీని ద్వారా మీ డబ్బు, మీరు సురక్షితంగా ఉంటారు. మీరు నిర్మాణంలో ఉన్న ఫ్లాట్ని కొనుగోలు చేసినట్లయితే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా ఫ్లాట్ని స్వాధీనం చేసుకోకండి.